ముందుండి అనేక అవకాశాలు ఎంతోమందిని ప్రోత్సహించి ప్రాంతీయంగా వారు శ్రీకాళహస్తిలో ఉన్నప్పటికీ అక్కడ ఎందరో డ్యాన్స్ మాస్టర్స్కి వారు గురువుగా వ్యవహరిస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు సాయి దత్త, శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. అండ్ ఈ వే ఫౌండేషన్ 13 సంవత్సరాల నిర్విరామైనటువంటి ఈ యొక్క నడవడికలో పైడి అంకయ్య గారు నిర్మించినారు. ఎంతోమంది, అంటే ఆయన 2000 మంది అని చెప్పారు, కానీ 2000 మంది అనేది ఒక 4-5 ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి కళాకారులే ఉంటారు. నాకు తెలిసి కొన్ని వేల మంది, చెప్పలేదు ఇంత అని చెప్పలేదు, అంత వేల మందిని తను వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని పైకి తీసుకొని వచ్చి దేశ విదేశాల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయించున్నాడు. తను అమౌంట్ పెట్టుకోలేని వాళ్ళు కూడా తన చేతులు గుండా కూడా అమౌంట్ పెట్టుకొని, అంటే కళాకారులు ఉంటారు, అందరూ కూడా ఒక హైప్లో ఉన్న కళాకారులే ఉండరు, చాలా పేద కళాకారులు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరనేది కూడా నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చి తాను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఇంకొక 10 మందిని చాకగలిగినంత స్థితిలో ఉన్నటువంటి, ఆ స్థితికి కారణమైనటువంటి పైడి అంకయ్య గారు అందరికీ ఎప్పుడు ముందుగానే ఉంటారు. నేను చాలా ప్రోగ్రామ్స్కి ఆయనకి గెస్ట్గా రావటం జరిగింది. ఆయనకి ఎప్పుడు కానీ ఆ వెంకన్న స్వామి, పరమశివుడి యొక్క ఆశీస్సులు అండ్ గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అందరూ కూడా ఆయనకి ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాము. ఈనాటి ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా సభ మీద కూర్చున్నటువంటి అలంకరించినటువంటి ద బ్యూటీ కింగ్ మహతి గారికి అండ్ సార్ ఫోక్ సింగర్ సార్ గారికి అండ్ కొరియోగ్రాఫర్ మధు ఆనంద్ గారికి, అంజలి నాట్యాలయం గురువు గారు అయినటువంటి హంసవేణి గారికి, షీఈ్ మై స్టూడెంట్, అండ్ మేడం ఎండి గారు, స్కూల్ ఎండి గారు, అండ్ గురువు గారు చికిత్స గుడ్ నేమ్ అండి, చాలా బాగుంది. అందరికీ కూడా మా యొక్క అభినందనలు, వారికి వందనాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా పేరెంట్స్కి నేను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలండి. పిల్లల్లో కళ ఉండటం నిజమే, కానీ ఈనాటి పరిస్థితిలో ఈ కాలానుగుణంగా పరిగెత్తుకుంటూ పోతే కానీ మన సంసారాలు సాగుకోలేని పరిస్థితిలో కూడా పిల్లల యొక్క టాలెంట్ని గుర్తించి మీరు వాళ్ళకి ప్రత్యేకమైన టైంను వెచ్చించి వాళ్ళని ఇన్స్టిట్యూట్లో వదిలి మీరు ఈ కళను నేర్పిస్తున్నారు చూడండి. ఫస్ట్ మీకు మా పాదాభివందనాలు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. అది కావాలండి, మన దేశమే కళలకు నిలయం. అట్లాంటి దగ్గర అన్నీ ఉండాలన్నమాట. 7 కళలు ఉన్నాయి: కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కూచిపూడి నిలయం అనేటువంటి ఈ యొక్క భారతదేశం, భరత ఖండము అది మనది. దీన్ని ఎలాంటిది ఇది కాకుండా మనము నశించిపోతున్నటువంటి ఈ యొక్క కళల్ని మీ ద్వారా మళ్ళీ రావటము, ఇంత దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడికి చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పైడి అంకయ్య గారికి ధన్యవాదాలు. అలాగే మా బ్యూటీ కింగ్ మహతి గారు 2008 or 2009 అనుకుంటాను, అదే సమయంలో తనకి నేను డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ధూమ్ చాదే, సితారా రియాలిటీ షోస్ అనమాట. అప్పుడు నా స్టూడెంట్. అదే సేమ్ సమయానికి అంజలి నాట్యాలయం గురువు గారు అయినటువంటి హంసవేణి కూడా సేమ్ అదే సమయంలో నేను క్లాసులు చెప్తున్నాను. ఇద్దరికి తనేమో గురువు గారు అయిపోయారు, మేడం గారు చాలా సీరియల్స్, అంటే లెక్క పెట్టలేము, అన్ని సీరియల్లో మహానటి పేరు తెచ్చుకున్నారు అండ్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక రీల్స్ కూడా చూసాను మేడం, మేము 100 houses గుర్తుందా? మేబీ అయితే 100 houses అవుతుందా? ఓకే, ఎన్ని హౌసెస్ అయి ఉంటాయి? 30+. సూపర్.
100 అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. నిజంగానే చాలా చాలా చక్కని అభినయం, అందరితో కలిసిపోయేటువంటి స్వభావం. నేను ఆర్టిస్టు, ఒక ప్రొడ్యూసర్ అని ఎలాంటి లేదు. ఇప్పుడు మీరే చూసే ఉంటారు కదా, ఎదురుగానే చూశారు. ప్రతి ఒక్కరితో మనలో మమేకమై ఉన్నటువంటి బ్యూటీ కీన్ అనమాట తను. నిజంగానే చాలా పెద్ద స్థాయికి ఎదిగారు మేడం. థ్యాంక్ యూ. ఎప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అలాగే గురువు గారు కూడా ఎంతో చక్కగా పిల్లలకి నేర్పించినటువంటి మేడం గారు, నిజంగా వాళ్ళని నేను కొంచెం మిస్ అయ్యాను. అండ్ ఎండ్ ఆఫ్ ది పాయింట్లో వచ్చాను కనుక కొంచెం చూశాను చాలు. మనము అన్నం అంతా చూడం కదా, కొంచెం చూస్తాం కనుక మేడం ఎలా ఏంటి టాలెంట్ అనేది నాకు చాలా చక్కగా ఇదైంది. అండ్ ఎండి గారు మేడం స్కూల్ పిల్లల్ని, ఈరోజు సండే కనుక మేడం వచ్చి ఉంటారు మేబీ, అంటే రన్నింగ్ డేస్ అయితే రాలేము కదా మేడం, అట్లాంటిది ఏం లేదా. థ్యాంక్ యూ. సండే కూడా లీవ్ తీసుకోకుండా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడికి ఇంత చక్కగా చేసి, అదే కాదండి మేడం ఒకటి వాళ్ళ పిల్లల్ని తీసుకురావటం కాదు, ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ని కూడా డ్యాన్స్ నేర్పించారు. ఆ డ్యాన్స్ మాస్టర్ ఎవరో గారు మన హంసవేణి గారు నేర్పించారు. ఆ టీచర్స్ కూడా మనకు పెర్ఫామ్ చేశారు. తర్వాత తెలిసింది ఎవరో చిన్నపిల్లలేమో అనుకున్నాం, కానీ కాదు, వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు. వాళ్ళు అదే స్కూల్లో వర్క్ చేస్తున్నారంట. నిజంగానే వావ్ మేడం, థ్యాంక్ యూ. అండ్ మా సార్ ద గ్రేటెస్ట్ సింగర్. ఇక్కడే కాదు, ఆయన గలం ఎత్తినాడంటే ఒక రేంజ్ ఉంటుంది, తెలిసిందే అది. చాలా చక్కగా స్పాంటినియస్గా కూడా అప్పటికప్పటికే లిరిక్ రాసుకొని చాలా చక్కగా పాడుతూ ఉంటారు. ఎందరికో సుపరిచితులు, ఎందరికో పాటలు రాసిచ్చి అందరికీ ఉత్తమ అవార్డులు కూడా వచ్చినటువంటి సార్ గారికి నమస్కారాలు. అలాగే మా ఆనంద్ కొరియోగ్రాఫర్ మాస్టర్ గారు మూవీ ఫీల్డ్లో ఈ మధ్య మంచి పొజిషన్లో ఉన్న ఒక మూవీ కూడా చేసినట్టున్నారు మాస్టర్. 2 నంది అవార్డులు కూడా వచ్చినటువంటి మాస్టర్ గారు. ఇంకా పైకి ఎదగాలి, ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలి మాస్టర్, మమ్మల్ని ఎప్పుడు మర్చిపోతుంది కదా. సూపర్ థ్యాంక్ యూ. వారికి కూడా మా యొక్క అభినందనలు. ఇంకా అంజలి నాట్యాలయ గురువు గారు అయినటువంటి హంసవేణి గారు గురించి నేను చెప్పడం బాగుండలేదు. తనకి నేను నేర్పించింది కొంచెమే. ఆ యొక్క ప్యాషన్తో తను ఇంతవరకు వచ్చి పిల్లల్ని ఎంతమందిని తయారు చేస్తున్నారంటే, కనీసం ఆ ఇన్స్టిట్యూట్లో వచ్చి చూస్తూ ఉంటే ఒక 150 మెంబర్స్ పైనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా గురువులు అయిపోయినారు. తన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా గురువులు అయిపోయి వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్లో పెట్టి వాళ్ళ దగ్గర కూడా 100-120 అలా ఉన్నారు. నిజంగా ఎప్పుడు మీకు మా ఆశీస్సులు. అండ్ ఇంకా పైన వెంకయ్య సార్ చెప్పారు కదా, ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.